మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ మరోసారి తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు. తిప్పిరి తిరుపతి స్వస్థలం, జగిత్యాల జిల్లా కోరుట్ల వాసి. నంబాల మరణం తర్వాత కొత్త సారథి నియామకం. వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీ కొత్త సారథిని ఎన్నుకున్నదని తెలుస్తున్నది. ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన 3 నెలల తర్వాత కొత్త పార్టీని పునర్వ్యవస్థీకరణ చేస్తూ మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీని సెక్రటరీగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నది. తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీని స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. అయితే మావోయిస్టు పార్టీ 15 రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. కాగా ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు వారిలో తిరుపతి 4వ వ్యక్తి కావడం గమనార్హం. అంచెలంచెలుగా ఎదిగిన తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతుండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరుగుతుండటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా మిలీషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ క్యాడర్ హోదాలో తిరుపతి పనిచేస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల తిరుపతిని దేవ్జీగా పిలుచుకుంటారు. మిలీషియా దాడులు చేసి తప్పించుకోవడంలో తిరుపతికి వెన్నతో పెట్టిన విద్య అని నక్సల్స్ చెప్తుంటారు. 2003లో తిరుపతి అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో నంబాల కేశవరావుతో పాటు తిరుపతి పాత్ర ఉన్నట్లు సమాచారం అందుతుంది. 2010లో దంతేవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపైన దాడి, 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది తిరుపతి అని పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఆయన తలపై ₹1 కోటి రివార్డు ఉందంట. ఎన్ఐఏ మాత్రం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇక్కడ నంబాల కేశవరావు మృతి అందరికీ తెలిసిందే. ఛత్తీస్గఢ్లో దారుణమైన పరిస్థితిలో చనిపోయిన పరిస్థితి. ఆయన మావోయిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉండే నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత కనీసమైన డెడ్ బాడీని ఆయన స్వస్థలమైన శ్రీకాకుళం కూడా పంపించలేని పరిస్థితి. వై బికాజ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి ఆ నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అలిపిరిలో ఈయన నారా చంద్రబాబు నాయుడును లేపేయడానికి ప్రయత్నించిన నంబాల కేశవరావు డెడ్ బాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్కు అడుగు పెట్టకూడదని ఎస్పీలకు ఆర్డర్లు వేసి పెట్రోల్ పోసి కాల్ చేసిన పరిస్థితి. కనీసం కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీని ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. తదనంతరం మావోయిస్ట్ పార్టీ పని అయిపోయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్టు మార్చ్ 26 అంటే మార్చి 31, 2026 కల్లా మావోయిస్ట్ అనే పదం లేకుండా చేస్తా అని ఆయన ఎలాగో శపథం చేసుకున్నారో ఆ శపథానికి చాలా మంది లొంగిపోతున్నారు, చాలా మంది పిట్టల్లా రాలిపోతున్నారు, పిట్టల్లా కాల్చివేతకు గురవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా దేవ్జీ తిప్పరి తిరుపతి ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీ ముందుకు వెళ్తుందన్న వార్త మాత్రం సంచలనం సృష్టించింది. అందులో తెలంగాణ బిడ్డకు కీలక పదవులు రావడం, మరి ఆ తెలంగాణ రక్తంలోనే ఉంటుంది. మంచి చేస్తే ప్రాణం ఇస్తాం, చెడు చేస్తే ప్రాణం తీసే మన గుణం ఏంటంటే కులమతాలకు అతీతంగా మంచి చూస్తాం, చెడు చూస్తాం. ఎక్కువ పోరాటాలకు వేదికగా ఉంటుంది కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కోరుట్ల నుంచి మనోడు కింది స్థాయి నుంచి రాడికల్ స్టూడెంట్ యూనియన్ విద్యార్థి సంఘం నుంచి ఏకంగా కంప్లీట్గా మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదగడం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. ఇది నా దేవ్జీకి సంబంధించిన ఇష్యూ.